నిన్న చాలా వర్షం వచ్చిన సందర్భంగా ఇబ్బంది పడ్డా. మేము లేకున్నా అధికారులందరినీ వారు నేను తిమ్మలనాగేశ్వరరావు గారు అప్రమత్తం చేసినాం. ఈ సమస్య పరిష్కారం కావాలి. సమస్య పరిష్కారానికి మళ్ళీ కూడా రాత్రి వారు నేను మాట్లాడి ముందు మాట్లాడి ప్రత్యక్షంగా చూడడానికి వచ్చినాం. ఇప్పుడు మీరు ఎవరో ఇద్దరు ప్రాబ్లమ్ చాలా బ్రీఫ్ చేయండి. మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా సమస్య गोंद తీసి పంపిస్తున్నారు. అంటే మార్నింగ్ కూడా మనతో మాట్లాడారు. ఈ వీడియో వల్ల నిన్న కమిషనర్ గారు ఆల్రెడీ దీంట్లో ఒక 60 lakhs శాంక్షన్ అయ్యింది. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఒక 2 పర్మిషన్ అవసరం అంట. ఆ పర్మిషన్ ఇంకొక 3-4 రోజుల్లో వస్తాయి. ట్రాఫిక్ ఇబ్బంది, నీళ్లు డ్రైనేజ్ నుంచి పొంగి పడుతున్నటువంటి మాట వాస్తవం. కానీ అది వర్షం పడ్డ తర్వాత గంటలో క్లియర్గా ఉంది. కృష్ణానగర్ సమస్య అలా కాకుండా నిన్న రాత్రి వర్షం పడ్డప్పుడు కూడా ఇప్పటిది కాక కూడా రోడ్ల మీద పోతున్నప్పుడు ట్రైన్లో ప్రాబ్లం ఉంది. కెపాసిటీ కంటే ఎక్కువ రెగ్యులర్ వాటర్తో పాటుగా రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు కెపాసిటీ కంటే ఎక్కువ రెగ్యులర్ వాటర్తో పాటుగా రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు కెపాసిటీ కంటే ఎక్కువ రెగ్యులర్ వాటర్తో పాటుగా రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని పరిశీలించడానికి మొన్న వచ్చినప్పుడు ఇక ప్రజలు మా విజ్ఞప్తి చేసినప్పుడు డాక్టర్ వివేక్ గారు, తిమ్మలనాగేశ్వరరావు గారు ఆనాడు కమిషనర్ కలెక్టర్లతో కలిసి సమస్య పరిష్కారానికి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వర్షం పడి నిన్న ఇబ్బంది కలిగిందంటే వెంటనే మేము ఇక్కడికి వచ్చాము. మరొకసారి కృష్ణానగర్ ప్రజలకు ప్రభుత్వం తరఫున విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఈ సమస్య చాలా కాలంగా పరిష్కారం కాలేదు. అది డ్రైన్ సిల్ట్ అయిందా, డ్రైన్ ఎక్స్పెన్షన్ కావాలా, డ్రైన్ స్ట్రక్ అవుతుందా, ఏదైనా భవిష్యత్తులో ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే చర్యలు తీసుకుంటాం. ఇదే కాక హైదరాబాద్లో ఎక్కడైనా వర్షాలు పడి ఆ వర్షం పడ్డ 1-2 గంటల్లో నీళ్లు క్లియర్ కాకుండా ఇలానే కంటిన్యూషన్గా స్ట్రక్ అయ్యి ఎప్పుడైతే హెవీ రెయిన్ సపోజ్ మనము ఒక రెయిన్ గంటలో ఎంత పడాలో 10 గంటలు 1 గంటలో ఉన్నప్పుడు కొద్దిసేపు ఇబ్బంది అవుతుంది. ఆ 10 గంటల్లో పడాల్సింది 1 గంటలో ఉన్నప్పుడు కొన్ని ట్రైన్స్ పొంగి కొడుతాయి. కానీ అదే కంటిన్యూషన్ 24 గంటల తర్వాత కూడా ఉంటుందంటే ఇక్కడ సమస్య ఉన్నట్టు. అటువంటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాల వాళ్ళు ప్రత్యేకించి అధికారుల దృష్టి కానీ మా దృష్టికి తెస్తే హైదరాబాద్ నగరంలో ఎక్కడున్నా ఆ సమస్య పరిష్కరిస్తాం. అందులో కృష్ణానగర్ సమస్య మా దృష్టికి స్థానికులు తీసుకొచ్చినారు. ఈ విధంగా ఎక్కడైనా రెయిన్ తర్వాత కూడా 24 గంటల తర్వాత కూడా ఎక్కడైనా వాటర్ ఫ్లో అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే ఆ సమస్యను త్వరగా పరిష్కారం చేయమని మున్సిపల్ అధికారులకు, హైడ్రా అధికారులకు, వాటర్ బోర్డు అధికారులకు, రెవెన్యూ అధికారులకు 4కి ఆదేశిస్తాం.